నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్న మహానాడులో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తాం. పార్లమెంట్లో బిల్లు ఆమోదం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మేము 33% రిజర్వేషన్ని మహిళలకు ఇస్తామని చెప్పారు. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో ఉర్దూ కళ్యాణి గారి ఆధ్వర్యంలో నేను ఒక మహిళా మీటింగ్ జరిగింది. అందులో అద్భుతమైనటువంటి ఆర్టిస్టు, ఒకప్పుడు స్టేజ్ మీద బ్రహ్మాండంగా హార్మోని పెట్టెలు వాయించి హరికథలు చెప్పినటువంటి మన లక్ష్మీ పార్వతి గారు ఒక వీడియోలో దాదాపుగా నాకు తెలిసినంతవరకు వాళ్ళకి అప్పట్లో ఆలోచన రాక ఏమో సినిమా ఫీల్డ్లోకి వెళ్ళలేదు. కానీ నిజంగా ఏమంటేసరికి అంటే ఏమో కొద్దిగా ఏజ్కి వచ్చేసరికి సావిత్రి గారు పాపం ఆటుపోట్లు తట్టుకొని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సినిమాలకు దూరం అయిపోయారు. కానీ లక్ష్మీ పార్వతి గారి సినిమాల్లోకి వెళ్ళి ఉంటే నిజంగా చెప్తున్నా అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అయి ఉండేది. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి, ఎందుకంటే ఎన్టీఆర్ గారిని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటారు. అంటే నట సార్వభౌముడు అనేటువంటి పదంతో ఆయన్ని కీర్తిస్తారు. అలాంటి ఎన్టీఆర్ గారినే నటనా ప్రాబల్యంతో ముఠలో వేసుకుందంటే మన ఆమె ఎంత నటనా ప్రాబల్యం కలిగినటువంటి మహిళ మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. ఒక్క వీడియోలో అసలు బ్రహ్మాండమైనటువంటి ఆమె ముఖంలో స్పష్టమైనటువంటి చేంజెస్, అంటే మొహ కవలికలు ఆహాభావాల్ని చేంజ్ చేసింది. నాకు తెలిసినంతవరకు సావిత్రి గారు కూడా మన 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 కొత్తగా వచ్చినటువంటి, అంటే పాత సావిత్రి గారు కావచ్చు, లేకపోతే మన సావిత్రి గారు క్యారెక్టర్ వేసినటువంటి హీరోయిన్ గారు, ఆమె పేరు నాకు బాగా గుర్తు రావట్లేదు, వాళ్ళిద్దరు కూడా నిజంగా నాకు తెలిసినంతవరకు ఈ లక్ష్మీ పార్వతి వీడియో చూస్తుంటే ఇంకా మేము కొద్దిగా నటన మీద సాధన చేయాల్సిన పరిస్థితి ఉండేదేమో అనేటట్టు. ఒకసారి చూడండి, అద్భుతమైనటువంటి నటనా ప్రాబల్యం. అప్పటికప్పుడే ఏడుస్తుంది, అప్పటికప్పుడే నవ్వుతుంటుంది, అప్పటికప్పటికే తనలో మొగ కవలికలు చేంజ్ చేస్తూ ఉంది. అసలు అంటే ఒక్క చిన్న వీడియోలో అన్ని ఏరివేషన్స్ ఇవ్వటం అనేది ఒక లక్ష్మీ పార్వతికే సాధ్యం. ఇంకెవరికి కూడా నా చేత కాదు, భవిష్యత్తులో కూడా ఎవరు ఇవ్వలేరు. అందుకని లక్ష్మీ పార్వతిని ఏం చేస్తున్నాను, నా భూతో నా భవిష్యత్తు, ఇంకెవరు కూడా ఇటువంటి నటన చూపించలేరు అనేది నేను అనుకుంటున్నా. సరే, ఇప్పుడు చూస్తారు కదా. ఈ సభను ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు దివంగత నందమూరి తారక రామారావు గారి సతీమణి అయిన లక్ష్మీ పార్వతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అమ్మ దారి ఇవ్వండి. ఆగొచ్చు కదా అమ్మ, రండి మా దామా, కదా 2 నిమిషాలు. సరే, ముందుగా వైఎస్ఆర్ మహిళా సైన్యానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు అందజేస్తున్నాను. మన ఆర్మీ చీఫ్ ఏదైతే జరిగిందో ఆ విషయం చూశారు కదా. ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం ఏం మాట్లాడుతున్నానంటే, అక్కడ ఉర్దూ కళ్యాణి గారు మాట్లాడుతూ అంటే ఎన్టీఆర్ గారి సతీమణి ఎన్టీఆర్ గారి సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి అంది. ఆ ఓట్స్ని విత్డ్రా చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఆమె మొదటి భర్త బతికుండగానే ఆమె విడాకులు తీసుకోకుండా ఎన్టీఆర్ గారిని వివాహం చేసుకున్నారు. అంటే ఆ మొదటి వివాహం చెల్లదు అనేది వాస్తవ విషయం. ఆమె వివాహం అయ్యే నాటికే వీరగంధం సుబ్బారావు గారు బతికున్నారు కాబట్టి ఆ వివాహం చెల్లదు. ఆమె అంతటా ఆమె ఏదో ఎన్టీఆర్ గారు అంటే నందమూరి ఇంటి పేరు వెనక తగిలించుకుంటే ఫేమస్ అవుతా, పబ్లిసిటీ అవుతాననే ఉద్దేశంతో ఆమె ఆ పేరు తగిలించుకొని ఎక్కడ పోయినా అదే చెప్పుకుంటుంది. కానీ ఈ రోజుకి కూడా ఆమెని పుట్టు పూరాగత్తులు అన్నీ కూడా ఎనిక్కిపోతే ఖచ్చితంగా నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్పే కంటే కూడా వీరగంధం లక్ష్మీ పార్వతి అని చెప్పటమే సబాబు ఉత్తమమైనటువంటిది. ఇక మా నామ స్టేజ్ మైకి పట్టుకోగానే ఫస్ట్ ఏడ్చింది. ఎందుకో తెలుసా ఆమె ఏడ్చింది?
నిన్న 2 రోజుల కింద ఎన్టీఆర్ గారి జయంతి ఏదో జరిగింది ప్రోగ్రామ్. పాపం స్టేజ్ మీదకి ఎక్కగానే ఎన్టీఆర్ గారు ఆ పిక్చర్ అలా కనపడిపోయాడు అనమాట. అందుకని పాపం బాధావర్ణం అంటే వర్ణించలేనటువంటి బాధతోటి ఆమె పాపం ఏడ్చేసింది. మళ్ళీ అమ్మటే అని మళ్ళీ నవ్వింది. ఎందుకు నవ్విందంటే అబ్బా ఇక్కడ ఎంతమంది చక్కదనమైనటువంటి వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళా శిఖామణులంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు. అసలు మనం కూర్చోటానికి ఇక్కడ అర్హత ఉందా? ఎందుకంటే సొంత చెల్లెల్ని మెడబట్టి బయటికి గెంటేశారు, తల్లిని మెడబట్టుకొని బయటికి పార్టీ నుంచి గెంటేశారు, బాబాయ్ కూతుర్ని అపనిందలేసి అపహాస్య పాలు చేశారు. ఇన్ని చేసినటువంటి వాటిల్లో ఉన్నటువంటి ప్లేస్ ఆ పార్టీలో మహిళలకు సాధికారత ఉంది, మహిళలకు స్వేచ్ఛ ఉంది అనేటువంటి ఒక మీటింగ్ కండక్ట్ చేయటం ఒక రకంగా లక్ష్మీపార్వతికి హాస్యం దొర్లుకుంటూ వచ్చేసింది ఆమెకి. కాబట్టి ఇలాంటివన్నిటి విషయాలలో కూడా చాలా కూలంకుషంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి విషయాలలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, లక్ష్మీపార్వతి అనేటువంటి ఒక మహానటి, అద్భుతమైనటువంటి నటనా ప్రాబల్యంతో, అందుకనే వీరగంధం సుబ్బారావుని బోల్తా కొట్టించింది, నందమూరి తారక రామారావు గారిని బోల్తా కొట్టించింది, ఆఖరికి కోటి గారిని బోల్తా కొట్టించేసింది. ఇంకా చాలామందిని అసలు ఇంకా చిట్టా చానంతా ఉందిలే, కానీ ఇంకా అన్నీ మాట్లాడితే మహిళలు ఎవరు ఒప్పుకోరు. కాబట్టి మాట్లాడటం కూడా సబాబు కాదు. ఎందుకంటే ఎంత కాదన్నా ఒక మహిళ కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ తోటి మహిళగా మనం గౌరవించాలి. అయితే ఈ ఒక్క వీడియోలో 1 minute ఉన్నటువంటి ఒక్క వీడియోలో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, ఎన్ని ముఖ కవలికలు చేంజ్ చేసిందో మీరు చూస్తేనే మీకు అర్థమైద్ది. లక్ష్మీపార్వతి నటనకి ఒక్కసారి మనందరం గట్టిగా బో అని చెప్పేసి గట్టిగా చప్పట్లు చరసాల్సిన బాధ్యత. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి నటనా ప్రాబల్యం ఉన్నటువంటి మహిళ, అంత అద్భుతమైనటువంటి అంతేకాదు మహా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుని తన నటనా సాధనతో తన కొంగుని కట్టేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహిళ. ఇంకా పొరపాటున వారసుడు పుట్టలేదు, కానీ వారసుడు పుట్టుంటే వాటికి మొత్తం గండిపేట కానించి మొత్తం ఆస్తులన్నీ కూడా కొట్టేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏమంట మహిళలను ఉద్ధరించిద్దంట. ఇంత బ్యాడ్ చరిత్ర కలిగిన, ఇంత అంటే వెనక ఇంత డర్టీ చరిత్ర కలిగిన మనందరం జగనన్నకు ఒక సైన్యంలాగా ఉందాం, ఒక వారధిలా కడదాం, మనందరం పోరాడదాం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తీసుకురావటం కోసం పాటుపడదామని చెప్పేసి మన అక్క మాట్లాడుతుంటే నిజంగా నాకైతే చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. నిజంగానే అక్కడికి వచ్చిన వాళ్ళకైనా కనీసం అరే దిమాక్ లేదా, ఏం మాట్లాడుతున్నాం మనం, ఏంది ఏమైనా తీసుకొచ్చేట కూర్చోబెట్టి ఏం మాట్లాడటం, ఏం మాట్లాడుతుంది, ఏం చరిత్ర ఏంది, ఏం బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇలాంటి వాళ్ళతోటే మనం మాట్లాడుతున్నట అనేటువంటిది కూడా లేకుండా అక్కడ కూర్చోవటం, వాళ్ళు ఆమె చెప్పే సొద వినటం బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఏంటంటే అక్కడ అందరూ కూడా ఏ గ్రేడు ఆర్టిస్టులే కాబట్టి అందులో మన అక్క నెంబర్ 1 పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి మన లపాకిని అక్కడ అలాగ కొనసాగించేశారనేది 100కి 100% నిజం ఇది. సో మొత్తం మీద ఒక్క వీడియోలో ఇన్ని మొగ కవలికలు, ఇన్ని ఆహభావాలు ప్రదర్శించడం అనేది ఒక్క లక్ష్మీపార్వతికే సొంతమైంది. అసలు వీడియో చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ ఆమె బాధపడిద్దో, ఎక్కడ ఆమె సంతోషపడిద్దో, ఎక్కడ ఆమె ఎదుటి వాళ్ళ మీద సెటైర్లు వేస్తుందో అనేటువంటిది అంటే అంత అద్భుతం. ఒక 1 minuteలోని ఇన్ని ఆహభావాలు చూపించడం అనేది మన లక్ష్మీపార్వతికే సాధ్యమైంది. సో కాబట్టి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, భవిష్యత్తులో చాలా వస్తుంటాయి. ఎందుకంటే ఈ మధ్య నటన మీద 30 రోజుల్లో ఎలా నటించాలనేటువంటిది పుస్తకం నేర్చుకున్నటువంటి మహిళ కాబట్టి ఇవన్నీ సహజంగానే వస్తూ ఉంటాయి అనేది వాస్తవం.